హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక డిజైన్ అయితే చేస్తున్నానండి. బ్రాస్లెట్ బ్యాంగిల్ చేస్తున్నాను. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని అయితే 25 లైన్స్ అయితే తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ అండి. ఇక్కడ నేను 6 కట్ బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే 2 కట్, 1 కట్, 4 కట్ అయితే వాడాను. ఇప్పుడైతే 6 కట్ వాడుతున్నానండి. చూడండి, ఈ విధంగా గమ్ పెట్టేసి 25 లైన్స్ థ్రెడ్ తీసుకొని చుట్టుకోవాలండి నీట్గా. ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్గానే ఉంటుందండి. ఈ బ్యాంగిల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చాలానే చేశానండి. డిజైన్స్ అయితే చూడండి, ఒకవేళ చూడకపోతే, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే శారీ కుచ్చులు కూడా వేస్తుంటానండి. అవి కూడా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 6 కట్ బ్యాంగిల్స్ బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. డ్రాప్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ కూడా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. బ్లూ కలర్వే తీసుకున్నానండి. మనం బ్యాంగిల్స్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కుందన్స్ అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి. అవి దేనికి ఎట్లా యూజ్ చేస్తారో చూపిస్తాను. ఇక్కడ ఇవి వచ్చేసి నేను గ్లాసీలో తీసుకున్నానండి, డ్రాప్ షేప్ కుందన్స్. ఇక్కడ మనము డ్రాప్ షేప్ కుందన్స్ వైట్ తీసుకున్నాను, బ్లూ కలర్ కూడా తీసుకున్నానండి. ఈ రెండిటితోనైతే మనము ఇప్పుడు ఫ్లవర్ అయితే మేకింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను 3mm వైట్ కుందన్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, నేను బ్యాంగిల్స్ అయితే ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది. ఇక్కడ బ్యాంగిల్కు సైడ్కి ఉంటుంది కదండి, అక్కడైతే గమ్ పెట్టేసుకోవాలండి. 4 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. ఈ 4 సైడ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనము మార్క్ వేసుకొని పెట్టుకోవాలండి. ఆ గమ్ పెట్టిన తర్వాత మనము అదేంది బీడ్స్ అయితే పెట్టుకోవాలండి. గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఈ ప్లేస్లో మనము వేరే ఏ కుందన్స్ అయినా తీసుకోవచ్చు, బీడ్స్ అయినా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బీడ్స్ వచ్చేసి మనము ఇక్కడ అతుకు పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూనే వాడానండి నేను ఇక్కడ. అయితే అవి మనం అతుకు పెట్టిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టాలండి, ఎందుకంటే అవి ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి. చూడండి, నేను పెడుతుంటేనే అది ఊడిపోతుంది. పెట్టేసి కొంచెం ఆరనివ్వాలండి. అలాగే మిగతా ప్లేస్లలో కూడా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత మనము మిగతా బ్యాంగిల్ కూడా ఈ ప్లేస్లోనే మనము ఏ విధంగా అతికించాలో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఏం అతుకు పెట్టవద్దండి, ఆరబెట్టిన తర్వాతనే అతుకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము గమ్ పెట్టేసి సేమ్ ఇంకో బ్యాంగిల్ ఉంది కదండి, అది ఈ విధంగా పెట్టుకోవాలండి. కాకపోతే నేను ఇప్పుడే పెట్టాను కదా, అది అతుకుంటలేదు. మీకు చూపిస్తున్నాను ఏ విధంగా పెట్టాలనేది. చూడండి, ఇక్కడ నేను OHP షీట్ తీసుకున్నానండి. మనం ఫ్లవర్స్ తయారు చేయాలని చెప్పాను కదండి, అక్కడ ఇప్పుడు షీట్ మీద అయితే నేను B7000 గ్లూ అయితే వాడుతున్నానండి. OHP షీట్ మీద అయితే మనము B7000 గ్లూని అయితేనే కుందన్స్ అయితే బాగా అతుకుతాయండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అతుకోదు. చూడండి, ఇక్కడ ఈ విధంగా నేనైతే పెట్టుకుంటున్నాను కుందన్స్. కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ చిన్న సైజు పెడుతున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్ ఈ విధంగా పెట్టాను. మళ్ళీ B7000 గ్లూనే వాడాలండి, ఎందుకంటే మనం ఈ కుందన్ మీద కుందన్స్ వస్తున్నాయి కదా, అందుకోసమే మనము B7000 గ్లూనే పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఈ విధంగా పెట్టుకోవాలి.
మనం కింది భాగం కొంచెము కిందికి పెట్టేసి కుందన్ అయితే కొంచెం పైనకి లేపాలండి. అప్పుడైతేనే మనకు 3D ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా అయితే నేను పెట్టుకోవాలి నీట్గా. మనం అప్పుడే పెడుతున్నాం కదా, కొంచెం అదైతే ఇబ్బందిగా ఉంటుంది. ఆరైన తర్వాత పెట్టుకుంటే బాగుంటుందండి. గమ్ పెట్టేసి ఎంబడెంబడే పెడుతున్నాను కదా, కుందన్స్ అయితే కదులుతుంటాయి. నీట్గా పెట్టుకోవాలండి ఈ విధంగా. చూడండి ఇక్కడ పెట్టిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ 3 mm వైట్ కుందన్ అయితే పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ని కూడా మేకింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా తయారు చేసిన తర్వాత 1 డే అయితే ఒక 8-9 అవర్స్ అయితే పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనం బాగా ఆరిన తర్వాతనే మనం కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. చూడండి ఈ బ్యాంగిల్ కూడా ఇది మొత్తం అతుకు పెట్టేసి పక్కకు పెట్టేశానండి. ఈ ఫ్లవర్స్ మొత్తం ఆరిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు 1 by 1 మనమైతే ఫ్లవర్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. మిగతా ఫ్లవర్స్ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడే మొత్తం చూపిస్తే వీడియో అయితే లెంతీగా అవుతుందండి. అందుకోసం నేను ఒక ఫ్లవర్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తము నీట్గా కట్ చేసుకోవాలండి. సైడ్స్కి మొత్తం కవర్ అయితే OHP షీట్ అయితే కనిపించకుండా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదండి. బ్యాంగిల్ అయితే మనము సైడ్కి 1 బ్యాంగిల్ అలాగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ అనేది. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము బీడ్స్ పెట్టాం కదండి, గోల్డ్ కలర్ బీడ్స్. అవి బ్యాంగిల్స్ అయితే అతుకుబెట్టేటప్పుడు పెట్టాం కదా, ఆ ప్లేస్లో మనము బీడ్ కనిపించకుండా మళ్ళీ థ్రెడ్ చుట్టుకోవాలండి. నేనైతే చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 20 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకొని మనము 4 సైడ్స్ మనము బీడ్స్ పెట్టాం కదా, ఆ ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాలండి. ఈ ప్లేస్లో మనకు థ్రెడ్ కనిపించకుండా ఫ్లవర్స్ అయితే వస్తాయండి ఇక్కడ. ఈ విధంగా థ్రెడ్ చుట్టడం వల్ల మనకు బ్యాంగిల్ అనేది ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. మిగతా సైడ్స్ కూడా సేమ్ అలాగే చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బీడ్స్ పెట్టాం కదా, ఆ ప్లేస్లో అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి పెడుతున్నాను ఫ్లవర్స్. ఈ విధంగా గమ్ పెట్టేసి కొంచెం ఆరబెట్టుకోవాలండి. నేను ఇక్కడ వెంటనే చూపిస్తున్నాను. అవి మనం ఇతల పెట్టంగానే అవతల పడిపోతుంటాయి, కొంచెం చూసి పెట్టుకోండి. చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్ అనేది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త డిజైన్స్ అయితే తయారు చేస్తానండి బ్యాంగిల్స్, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.